ఏమి అనుకున్నా గురు తలకాయ మీద కరెక్ట్గా ఏమంటే నువ్వెవడు గురు మడ్రా తలకాయ మీద కరెక్ట్గా ఏమంటే నువ్వెవడు గురు మడ్రా నాయనా ఏంది నువ్వు చెప్పుకుంటావా లేకపోతే నన్ను చెప్పమంటావా నా పద్ధతులు? సరే 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 సార్ సారీ 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 సారీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ విత్ తెలుగు. సో ఈ వీడియో అయితే మాత్రం క్రేజీగా ఉంటుంది. మా పిన్ని మీద అయితే మాత్రం వాటర్ ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. కంటెంట్ అయితే మాత్రం క్రేజీ వచ్చింది, అల్లాడిచ్చాలంతే. వాటర్ కూడా రెడీ చేశాను, ఒకసారి మీకు చూపిస్తా చూడండి. సో ఇదిగో వాటరు 2 బకెట్లు రెడ్డిగా రక్తం కలిపినట్టు కలిపే చూడండి. ప్రియా ఇట్రా ఒకసారి. సో ఇగో మేము ఇద్దరం కలిసి ప్లాన్ చేసాం. ఇగో నువ్వైతే మాత్రం నేను చెప్పిన స్పాట్లో అగో అక్కడ డాబా మించి ఇగో 7 నుంచో పెట్టాలి, ఓకేనా? సో ఆమెకి ఎట్టి పరిస్థితుల్లో డౌట్ రాకూడదు, ఆమె పక్క వెళ్ళిపోయింది, మామూలు తెలియగలదు కాదు. నువ్వైతే మాత్రం చెప్పినట్టు చేస్తావా? నీ మీద ఏం పోయిన వాటర్ చెప్పు. నీ మీద పోయింది రాజు, నీ మీద నువ్వు పోస్తా బంగారం. సో నేనైతే మాత్రం అల్లాడించాలి, వాటర్ పోసి పడేయడమే మీద, అది కూడా రక్తంలాగా ఉన్నాయి నీళ్ళు అయ్యి. సో ఇప్పుడైతే మాత్రం మనం దాన్ని పైకెత్తగలుగుదాం. మాత్రం అల్లాడించాలి అంతే. ఇక్కడికైతే మాత్రం ఆల్రెడీ సెట్ చేసా మొత్తం సెటప్. ఇక్కడ నుంచి ఒక బకెట్ పోసి దాని తర్వాత ఇంకో బకెట్ పోసేయాలి. ఇంకా లెట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ వాచ్ ఇట్. యు ఆర్డర్ టీవీ, దిస్ ఈస్ 50,000 అని చెప్పా. దిస్ అంటే మనీ. ఎస్ యువర్ నేమ్ ఇస్ మనీ అన్న, మనీయే కదా. యు ఆర్డర్ దిస్ టీవీ అన్న. సరే ఇట్రా. సారీ బిని, సారీ బిని. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. ఇప్పుడు నా పేరు నాగమణి కదా. నాగమణి అన్నప్పుడు ఏమంటాం మనం? దిస్సు అన్నాడు. దిస్సు కాదయ్యా, ఒక్క నాగమణి నా పేరు అని చెప్పా. తప్ప 15,000 అంటే ఎవరు నాకు చెప్తారు? 50,000 సరే అని చెప్పా. తెలుగులో వచ్చినప్పుడు మాకు తెలుగులో చెప్పాలి. చదువుకుందా ఎస్కీ బడి తెలుగు ఏంది నాకు అర్థం కావట్లా అసలు. ఎస్కీ బడి తెలుగు ఏంది నాకు అర్థం కావట్లా అసలు. చెప్పు ఎవరితో నిజమో చెప్పు. ఇప్పుడు ఇస్కీ బడి స్వరంలో ఇస్కీ బడి ఏం చదువుతారు? మాకు దిస్తులు వస్తు తిరుగుతారా? చెప్పరు. దిస్తు చెప్పకుండా పెట్టా అంటున్నాను. 1500 అంటాడు. 1500 కాదు, 50,000, 50,000. 50,000 అంటాడు. నవ్వుతావేంది ప్రియా? అంటే మీ ఆయననే. నేనేం చేసా? ఆమె ఆర్డర్ పెట్టింది ఫ్లిప్కార్ట్ లో, మరి డబ్బులు లేనప్పుడు ఆర్డర్ పెట్టొచ్చా? నువ్వు నమ్ముతావా? 50,000 నేను పెట్టానని నమ్ముతావా? పెట్టింది ఆమె, పెట్టకపోతే మరి నేనంటే 50,000 పెడతాను. దిస్సు అని. ఏమి ఏమైంది? కష్టం పడిందా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నువ్వు గొడ్డు జన్మెత్తావు, మడిసి జన్మెత్తావురా. ఏమైంది? మహానటి ఇట్లా నువ్వు ఇట్లా. ఏమైంది? ఆగో, నేను నీతో మాట్లాడట్లా. నువ్వు నన్ను అవమానించా అయిపోయింది. ప్యాన్ నీళ్ళు అంతే అవి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాసన రావట్లా. ప్రియా, అసలు నీ మొగుడికి నువ్వు చెప్పుకుంటావా లేకపోతే నన్ను చెప్పమంటావు నా పద్ధతులు? నువ్వు చెప్పుకుంటావా లేకపోతే నన్ను చెప్పమంటావు నా పద్ధతులు? సరే 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 సారీ. అంత అవమానాలు చేస్తున్నావు అంటే నువ్వు నన్ను. సరే లోపలికి వెళ్దాం. సరే రా. ఎందుకు చేస్తున్నావు? ఏమైంది బిన్ని? ఏంది ఇట్లా ఎవరి చేత పోపించే ఇవన్నీ? ఏంది అసలు నీ ప్లాన్ ఏంది? నాకు మటర్ చేయాలనుకుంటున్నావా? ఎవరున్నారు? ఎవరు లేరు. నిన్న మటరు. సరే ఇట్రా. అది కొత్త పగలు కొడతా. నాకు కానీ మెంటల్ ఎక్కిందంటే నా మీద పోయిపోయినా. ఇదేంది ఇది?
నా మీద పడలా అంటే మీ ఇద్దరు అనుకున్నారా? ఏది అజయ్ చెప్పాడు ఇక్కడ నిల్చోబెట్టు అనేసి తీసుకోవచ్చు. నేను చెప్పేది నువ్వు అరే, నువ్వు నిజంగా భద్ర శత్రువుల మా అక్కయ్య మొహం చేసి ఊరుకున్నా కానీ ఇప్పుడు ఈ బట్టల మీద వెళ్ళి ఆవుజాను కేసు పెడతాను కానీ మెంటలకి కేసా? ఏమని కేసు? ఇంటికి పిలిచే అవమానం ఎత్తున్నారు. నీళ్ళు పోస్తే తప్ప తప్పు కదా ఒక ఆడపిల్ల సరే సారీ ఏమైంది నీకు బాధ ఏం చెప్పు చేసిందంతా చేసి బాగా ఏమైంది వచ్చురా. ఎందుకు పిన్ని బాధపడతావు ఏంది ఏందిరా నీతో బాధ? ఏంది 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 మాటలు నీతో ఏంది మాటలు లేకపోతే బంధుత్వం కూడా లేదు. బంధుత్వం ఉందని ఎవరు చెప్పాడు? నిన్న కూడా నువ్వు అంత లేదు మరి డెలివరీ బాయ్ వచ్చి నువ్వు మాట్లాడగా ఇంటి ముందు మాట్లాడితే రే నువ్వు డెలివరీ బాయ్ వచ్చినప్పుడు డెలివరీ బాయ్ లా మాట్లాడు, ఎక్కువ మాట్లాడమా కన్నావు. నీ వల్ల జాబ్ కూడా తీసేసాను నాకు పగుండదా పగుండదా? పిలుస్తా సరే సారీలే సారీ. ఇంత చేసి సారీయా? ఏమైంది ఇప్పుడు? నీళ్ళు పోసిన బట్టను పిలువు. షాబీర్ ఉన్నాడు పైన. వద్ద బాగలు కొడతావు అన్ని రమ్మను. దేని గొడవలు సీరియస్ అవుతుంది. ఏమైంది? నువ్వు ఏదో నటనలే కదా నా ముందు నటిగాడివి. నీ పర్ఫార్మెన్స్ ఆస్కార్ ఇస్తారేమో. సారీ బిని, ఎవడగో నీ సారీ. నువ్వంటే పడుతున్నానని ఏదైనా చేస్తావా? సారీ బిని, సారీ చిన్న లేకుండా సారీ. పిన్ని మీద నీళ్ళు పోపించావు నువ్వు. అది కూడా ఏంది పెళ్లి కూతురు పోపించినట్టు కుంకుమ ఏంది ఇది? ప్యాన్ నీళ్ళు ప్యాన్ నీళ్ళను ఆ డ్రైనేజ్ వాటర్ కొంచెం కలిపాం ఫ్లేవర్ ఉండాలని. డ్రైనేజ్ వాసన వస్తుంది నా మీద పడ్డాయి. నేను పక్కకి జరగాలనుకున్నా జరగాల. అసలు ఏం అవసరం నీకు? ఎవరు మజా మజా ఏం మజా? నా బొచ్చుల మజా అసలు ఏంది? నీ ఉద్దేశం ఏంది? మీ ఇంటికి వస్తే నన్ను అవమానించావుగా. డెలివరీ అవమానించా దిస్ అంటే ఎవడో తెలిసింది. మేము ఇంగ్లీష్ చదువుకున్నాం. మా అమ్మ 50,000 కట్టాలి కట్టే వెళ్ళిపోతాను. 15 అన్నవాడు నాకైతే అనుకున్నా. గురు తలకాయ మీద కరెక్ట్గా ఏమంటే నువ్వెవడు గురు? మడ్రా తలకాయ మీద కరెక్ట్గా ఏమంటే నువ్వెవడు గురు? మడ్రా ఓ నాయనా ఏంది ఏంది? మటర్ కాదు మజా, ఊరికే మజా. బొక్కిరి తీసుకొని కొడతాం మజానా? తీసేరా లేతే ఎవరే గడ్డ పట్టుకొని ఈడుస్తా నా బట్టను కూడా. నాకు కానీ మెంటలు ఎక్కిందంటే అనుకుంటున్నావు. బొచ్చులో సారి ఇవన్నీ పాటి సైకిల్ చేస్తా అన్ని చదువుతానే నువ్వు ముందుగానే మీరు అనుకొని బొక్కిటి నన్ను ఎత్తినేమన్నా. తలకాయ మీద వేస్తుంటే గోల్ ఉండేది కాదు కదరా, కోమాలోకి వెళ్ళిపోయేది. సారీ సారీ అంటే సారీ అంటే కోమాలని చూస్తున్నావు. లేదు ఏం ద్రోహం చేశాను రా? ఏం ద్రోహం చేశాను? ఏం ద్రోహం చేశాను? నీ సొమ్మే నేను తిన్నానా? లేదు ఎందుకు నువ్వు నన్ను ఎత్తి మీద అంత బొక్కిటి నాకు కానీ బీపీ ఎక్కినంటే మాత్రం నేను మామూలు ఆడదాను కదా అనుకుంటున్నావు. నువ్వు ఎవరు రాని గురి చూడడం రాదా? ఇద్దరిని బతికుండగానే గుంటలో పెడతావు అనుకుంటున్నావు. సారీ బిన్ని. ఏం సారీ రా? బొచ్చు చేశాను చేత బొచ్చుట్లో ఏమంటున్నావు? రాయింది చూడరా మూల కుర్చీ బొక్కిటిని మడత పెట్టి వేసానంటేనా? చేతురుగా ఉన్నాయింది. రాయి తీసుకోరా నువ్వు. మళ్ళీ రాయి తీసుకోమంట చేతురుగా. సరే సరే సారీ 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 అంటున్నావు. రాయి తీసుకురాంటున్నావు. బొచ్చుగాడు నిన్ను నేను క్షమించేది బొచ్చుగా దెంగే అవుతుంది. సారీ పిన్ని, క్షమించి పిన్ని, క్షమించి పిన్ని. ఎందుకురా క్షమించి నీ మీద బతిపోయాను. ఆ బకెట్ సరిగ్గా వేయలేకపోయినందుకు క్షమించి పిన్ని. ఒరే నీచుడా నికృష్టుడా పాపం అయిపోతావురా. ఒక తల్లిని బాధ పెట్టిన కొడుకురా నువ్వు. నన్ను నా మీద బొక్కుతేయమంటావు పిన్నిని? నీకు చంపాలనుకుంటే కుదరలేదే కదరా నిన్ను. అది కూడా లేదా? జ్ఞానం లేదా? ఇంకెందుకురా సారీ? మళ్ళీ సారీ వచ్చాడ్రా నా చేతిలో. సారీ నా సంగతి సరిగ్గా తెలియదు అనుకుంటా. వాడిని చంపే నాకు సంబంధం లేదు. వాడి గురి తప్పాది, అది వాడి తప్పు. షాదీర్గా ఏడన్నా పట్టేది చెప్పిపోతాయి. ఇప్పుడు ఆడ గులాబ్ జాములే. గురు 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 కాలు ఇరిగిపోతాయి. వాడు వెళ్ళిపోతున్నాడు.